హలో అండి. ఇవాళ నేను ఒక యమ్మీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తా. అది బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా చాలా బావుండిద్ది. సో, దానికోసమైతే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టొమాటోలు బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నా. టొమాటో మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే చిన్నది ఒకటి తీసుకున్నాననమాట. సో, అవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని కారము, ఉప్పు, చాట్ మసాలా వేసి మంచిగా కలుపుకున్నా. సో, దాంట్లోకి ఇప్పుడు నేను 2 ఎగ్స్‌ని వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బ్రెడ్‌ని కాల్చుకోవాలి 2 సైడ్స్. బ్రెడ్‌ని కాల్చుకోకుండా పెట్టేస్తే ఏమైతదంటే చాలా మెత్తగా ఉండి అసలు బాగోదనమాట. సో, బ్రెడ్స్‌ని కాల్చి పక్కన పెట్టుకొని మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్‌ని పెనం మీద వేసుకోవాలి. నేను పెనమంతా స్ప్రెడ్ చేయట్లేదు. మధ్యలోనే వేసుకుంటున్నా. సో, ఇప్పుడు కాల్చుకున్న బ్రెడ్స్ వేసేసుకొని అటువైపు, ఇటువైపు ఎగ్‌ని అంటించుకొని సైడ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక చీజ్ స్లైస్ పెట్టుకోవాలి. చీజ్ మనం గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర స్లైస్ ఉంది కాబట్టి అది పెట్టుకున్నా. నేనైతే ఒకటే పెట్టుకున్నా. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అటువైపు కూడా ఇంకోటి పెట్టుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఆమ్లెట్ కాలిన తర్వాత మడత వేసేసుకొని అటు ఇటు కాల్చుకొని మధ్యలో కట్ చేసుకొని ఏదైనా సాస్ నంచుకొని తింటే చాలా బావుండిద్ది. మధ్యలో చీజ్, టొమాటో సాస్ నంచుకుంటే చాలా బావుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.